అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అమీన్పూర్లో ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్న తల్లి చంపిందని తెలిపారు మెదక్ ఎస్పీ. 10th క్లాస్మేట్తో అక్రమ సంబంధం ఏర్పడి ఈ ఘాతకానికి ఒడిగట్టిందన్నారు. నిందితులు రజిత, శివకుమార్ను అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగా భర్త పిల్లల్ని చంపేయాలని రజిత అనే మహిళ ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రజితకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో తనకన్నా 20 సంవత్సరాల పెద్దవాడైన చెన్నయ్యతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అమీన్పూర్ గ్రామంలో నివాసం ఉంటూ చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా, రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. 6 నెలల క్రితం రజిత 10th క్లాస్మేట్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ జరపాలనుకున్నారు. ఏర్పాటు చేసుకునే సమయంలో తన క్లాస్మేట్ అయిన శివతో మళ్లీ స్నేహం ఏర్పడింది. రోజు చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుతూ వీళ్ల స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. రజితకు భర్త చెన్నయ్యకు ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండటంతో మొదటి నుంచి గొడవలు జరిగేవి. 10th క్లాస్మేట్ శివకు పెళ్లి కాలేదు. ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలనుకుని భర్త పిల్లలను అడ్డు తొలగించుకోవాలనుకుంది. పిల్లలను చంపేస్తా అని శివకు చెప్పగా పూర్తి చేయమని అనడంతో అదే రోజు రాత్రి ముగ్గురు పిల్లలను ఒకరి తర్వాత మరొకరి ముక్కు, మూతిపై టవల వేసి చేతితో గట్టిగా అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు విచారణలో రజిత ఒప్పుకుందన్నారు మెదక్ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. That she herself killed these 3 children because of some illicit affair between mother and one more person who is known to the mother. Because of this age gap of husband and wife, there were some dispute and some illicit relation was also there between the mother and one person who was her classmate in school time. So after this basis of these things, and also we got some clues, call details and all, and we took the mother and the other person into custody and we'll remand them. అక్రమ సంబంధంతో ముగ్గురు పిల్లల హత్య జరిగిందని తేల్చారు పోలీసులు. ఈ కేసులో 2 నిందితులు రజిత, శివలను అరెస్ట్ చేశారు. మహేశ్వరం కాల్వకౌల్ గ్రామంలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే గ్రామంలో భూ వివాదంతో ఉండడంతోనే హత్య చేశారని మృతుడి భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ORR సర్వీస్ రోడ్డులో బైక్ను ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీరంగూడకు చెందిన వెంకటేశంగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది. శంషాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును ఢీకొట్టింది కంటైనర్. ఔటర్పై కారు ఆపి డోర్ తీసి దిగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. కారు నడుపుతున్న విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉంటారు. గతంలో ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోగా ఈసారి ఎవరు గెలుచుకుంటారనేది ఆసక్తిగా మారింది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవ్వడంతో ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో మార్చి 27 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి ఏప్రిల్ 7వ తేదీన నామినేషన్లు పరిశీలన పూర్తి చేస్తారు. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చి అనంతరం ఫైనల్ లిస్ట్ ని ప్రకటిస్తారు. పోటీలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25వ తేదీన కౌంటింగ్ చేపట్టి రిజల్ట్స్ ప్రకటిస్తారు అధికారులు. ఎవరు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు అనేది ఆసక్తిగా మారింది. మొత్తం 110 మంది ఎన్నుకునే ఎమ్మెల్సీకి అత్యధికంగా ఎంఐఎంకు 49 మంది ఓటర్లున్నారు. తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ కి 25 మంది, బీజేపీకి 22 మంది ఉండగా కాంగ్రెస్ కి 14 మంది సభ్యులున్నారు. ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంఐఎంకి ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండగా కాంగ్రెస్ కి ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ కి 3 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 5 ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక బీజేపీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే 56 మంది సభ్యుల ఓట్లు దక్కించుకున్న వారే ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. ఇప్పుడు ఉన్న దాంట్లో అత్యధికంగా ఎక్స్ అఫీషియో కార్పొరేటర్లు ఎంఐఎంకి 49 మంది ఉన్నారు. వీరికి మరో 7 మద్దతు తెలిపితే ఎంఐఎం ప్రతిపాదించిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం కైవసం చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎంఐఎం 8, కాంగ్రెస్ 7 స్థానాలను పంచుకున్నాయి. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎంఐఎం ఏకమైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక ఏకపక్షంగా ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరి వద్ద 47 మంది సంఖ్యాబలం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 56కు చేరుకోవాలంటే మరో 9 మంది మద్దతు అవసరమవుతుంది. అయినప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. అందుకు నిదర్శనం ఇటీవల జీహెచ్ఎంసీలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలే. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తే కొన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉండేది. కానీ బీఆర్ఎస్ తో బీజేపీ కలవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ ఎవరికి వారే ఉంటే కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కూడా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా తమకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు తమ సభ్యుల మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉంది. మరోవైపు సంఖ్యాబలం లేకపోవడంతో ప్రస్తుత సిట్టింగ్ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపటం లేదని అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇక బీజేపీ పోటీకి దిగినా వాళ్లకుంది కేవలం 22 సభ్యులే కాబట్టి గెలిచే అవకాశాలు లేవు. ఈ నెల 4న నామినేషన్ వేయటానికి చివరి రోజు కావడంతో ఆ రోజు ఎవరు పోటీలో ఉంటారనేది క్లారిటీ రానుంది. వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడంతో తెలంగాణ రాష్ట్రం పునీతమైందన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 540 కోట్లు కేటాయించారని తెలిపారు. వైస్ ఛాన్సలర్ సూర్యధనుంజయ్ పార్లమెంట్లో 50% మహిళా సభ్యులు ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమన్నారు వక్తలు. హైదరాబాద్ ఉమెన్స్ యూనివర్సిటీలో వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ఆంగ్ల పద్య రూపంలో చిత్రీకరించిన ఫోటోను ఆవిష్కరించారు కంచె ఐలయ్య. రెవల్యూషనరీ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అసాధారణమైన వీరనారిగా మారిన తీరు అద్భుతం. ఆమె ఎవరితో పోరాటం చేసింది, ఎట్లా పోరాటం చేసింది ఐలయ్య సారు సంక్షిప్తంగా చెప్తారు. నేను ఆ జోలికి వెళ్ళను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నీ బాంచన్ కాలు మొక్కుత దొర అని దొర పేరు చెబితేనే గడగడ వణికిపోయే రోజుల్లో నిమ్న వర్గానికి చెందిన ఐలమ్మ వారిని ఎదిరించింది. అస్తిత్వం, ఆత్మగౌరవం మరిచి వెట్టి చాకరిలో మునిగిపోయిన అట్టడుగు వర్గాల్లో ఉద్యమ జ్వాలను రగిల్చింది. బురదను ముట్టుకుంటే సూత్రుడు అన్నారు, కానీ బురద లేనిదే బువ్వ లేదు. ఆ బువ్వ లేకపోతే నీ కడుపులో తిండి లేదు. ఆ సూత్రుడని తర్వాత రజస్వలైతే అమ్మాయిని
11 రోజులు బయట కూర్చుండబెట్టే సంస్కృత. ఆ పిల్లను హక్కున తీసుకొని ఆమెను గౌరవించే సంస్కృతికి బదులు అది అంటరానితనం చేస్తుంది దేశం, ఈ సమాజం, ఈ సంస్కృతి. అందుకే ఆ పిల్లను అప్పుడు పూజ స్త్రీ కావాలి, బయట కూర్చుండబెట్టే స్త్రీ కాదు. సో ద ఉమెన్స్ యూనివర్సిటీస్ హ్యావ్ టు టేక్ అప్ ఎ రిఫార్మ్. The reform program is write as much as on your mothers. Every mother is a source of human history. You learn from Sakalailama, you learn from Sandhya today, start writing at least about your own mothers. And start learning about Sakalailama. I myself planning to write, already wrote 2-3 articles on Sakalailama, but I'll write one in English, how it can go into every lesson in degree course. And English lo, Telugu lo, Sakalailama మీద ఖచ్చితంగా పాఠాలు ఉన్నాయి. And that profession మీద పాఠాలు ఉన్నాయి. Dignity of labor మీద, స్త్రీ శక్తి మీద పాఠాలు ఉండాలి. Thank you very much for inviting me. And this is the beginning of a change. This is the first meeting and this is the beginning of a change. Telangana government has to do more and more for women's equality and liberation and education. సాకలీలములు విప్లవ జ్యోతి అని పేరు పెట్టుకోవాలి. మా తర్వాత విప్లవ జ్యోతి అని రాయండి. ఇక్కడ దీపం వెలిగించిన మనము మంచిగా అనిపించింది. ఈ యూనివర్సిటీలో దీపం జ్యోతిష జ్యోతి జలాతే చలో జ్ఞాన్కి గంగా బహాతే చలో, జ్ఞాన గంగ ప్రవహిస్తూనే పోవాలి. అది వారిని నమ్ముకోవాలి మనము. శుద్ధాల అశోక్ చెప్పిండు, బాగా చెప్పిండు. మేము ఇవన్నీ తిరిగే వాళ్ళం. ఇక్కడికి వస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడ చీదాఖాన్ జైలు ఉండాలి, తురబాస్ ఖాన్ గుర్తు చేసుకోవాలి, మౌలవి అలావుద్దీన్ గుర్తు చేసుకోవాలి, రామ్జీ గోండ్ 1860 1000 మందిని, మహమ్మద్ హాజీ, అప్పుడు పెద్ద పెద్ద పోరాటాలు, వాళ్ళని గుర్తు చేసుకుంటే ఆత్మశుద్ధి అవుతుంది. చాకలైలమ్మని కూడా గుర్తు చేసుకుంటే ఆత్మశుద్ధి అవుతుంది. ఇది ఎందుకు ఇమ్మని గుర్తు చేసుకోవాలంటే, ఇక్కడ మంచిగా పెట్టిన చాకలైలమ్మ పేరు పెట్టడం కూడా హైలే గారు లేకపోతే వచ్చేది కాదు. ఈ బానిస విముక్తి కావాలంటే, ఈ దొరల జాగీర్దారితనం పోవాలంటే, మనం ఒక బలి వేదిక నుండి, బలి వాహిక నుండి మనం కదలాలి, కదిలించాలనే మాటని ప్రజల భాషలో చెప్పిన ఒక కావ్యం, వాక్యం, రసాత్మకం కావ్యం అంటానే, అలాగే ఇక్కడ వాక్యమం విప్లవాత్మక కావ్యం, రసాత్మక కాదు. సూర్యధనంజయ్ గారు వాక్యం విప్లవాత్మక కావ్యం అనేటువంటిగా సూదుల నుండి ఈగకపోతే ఈ యొక్క స్వాతంత్ర్యం వచ్చేది కాదు అని చెప్పిన ఐలమ్మ గారి మాట అద్భుతమైనటువంటి మాట. అది మాట కాదు, పెద్ద తూట. పాలకుర్తి, శివంగి, తెలంగాణ ఫిరంగి ఎవరన్నా ఉన్నారంటే ఐలమ్మ మాత్రమే. Symbol Iron Lady of Telangana. She is an image for self-respect, women's self-respect and self-empowerment ki oka big example Chakalailama garu. As a fertility specialist, still I am seeing only ladies coming up for treatments. Ippudu kuda wife okkalle vastaru treatments ki. నేను ఫస్ట్ చెప్పేది, ఫస్ట్ మీ హస్బెండ్ టెస్ట్ అయిన తర్వాతనే నేను మీకు ట్రీట్మెంట్ ఇస్తానమ్మా, ఫస్ట్ తీసుకురా అని చెప్తాను. స్టిల్ దట్ సొసైటల్ డిఫరెన్స్ ఇస్ దేర్, ఎస్పెషలీ ఇన్ ద ఉమెన్స్ రిప్రొడక్టివ్ హెల్త్ ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఉమెన్స్ హెల్త్, మనం బేసిక్గా వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. టుడే ఐ వాంట్ టు గివ్ దిస్ మెసేజ్, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ ఫస్ట్. ఉమెన్ హెల్త్ని ప్రయారిటైజ్ చేయాలి. మా అమ్మ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం అనేది మాకు అది ఒక గొప్ప అవకాశము. మా జీవితం కూడా ధన్యం అయిపోయింది. చాకలి ఐలమ్మ అంటే ఒక కులానికి సంబంధించిన మహిళ కాదు, కేవలం మన చాకలి కులంలో పుట్టిన ఒక తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహిళ. కాబట్టి ఆ మహిళ ఎక్కడి నుండి వచ్చింది? చాకలి కుటుంబం నుండి వచ్చింది. కానీ ఇవాళ అదే చాకలి కులాన్ని తప్పుగా చూస్తున్న కొంతమందికి చెప్తున్నా, ఒక్కసారి కోటిలో ఉన్నటువంటి వీరనారి చాకలి ఐలమ్మ కాలేజీకి వచ్చి చూడండి. అక్కడ అమ్మను ఒక విగ్రహంలాగా పెట్టి ఒక దేవతలాగా పూజిస్తున్నారు. ఆనాడు ఐలమ్మ దొరల మీద పెత్తనం చేసింది, కుటుంబాన్ని కోల్పోయింది, కొడుకులను. కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ? ఈరోజు మీరు చదువుకుంటున్న ఈ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఆడపిల్లలుగా ఇక్కడికి వచ్చారో
మీరు ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మలాగా ముందుకు దూసుకెళ్తేనే మీకు భవిష్యత్ అనేది ఉంటుంది. లేకపోతే కొందరి చేతుల్లో మీ జీవితం నాశనం అయిపోయే రోజులు ఉంటున్నాయి, పరిస్థితులు ఇవి. ఐలమ్మ చరిత్రను తెలుసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మ చేతిలో ఉన్న రోకలి బండ లెక్క మారిన రోజే మీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల్లో ఉన్న అటవీ భూమిలో ప్రకృతిని విధ్వంసం చేయొద్దన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అయినప్పటికీ ఆ భూమి నైతికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందుతుందని చెప్పారు. 50 ఏళ్లుగా ఆ భూమిని హెచ్సియు కాపాడుకుంటూ వస్తుందని తెలిపారు. బుల్డోజర్లు పెట్టి చెట్లను కూలగొడుతున్నారని, వన్యప్రాణులను తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని విధ్వంసం చేసి సంపద సృష్టించడం అభివృద్ధి కాదన్నారు వక్తలు. 1974లో ఒక ప్రతిష్టకరణ విశ్వవిద్యాలయం అని ఇందిరాగాంధీ అడిగినప్పుడు ఈ భూమి మాకు ఇచ్చారు. ఇవాళ మీ భూమి అని అంటే ఈ భూమి జీవో అయితే ఉంటుందో ఎక్కడో చోట కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టుకున్నాం కదా. కనుక ఇవాళ లీగల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. చట్టపరంగా భూమి వాళ్ళదే అని నిన్న ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పాను. చట్టపరంగా భూమి మీదే, కానీ నైతికంగా భూమి మాది. ఇట్స్ అ మారల్ క్వశ్చన్. మేము 50 నుంచి ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. 50 ఏళ్ళ ఓనర్షిప్ మాకుంది కదా. 50 ఏళ్ళ నుంచి ఎవరు మా ల్యాండ్ ముట్టలేదు కదా. అడిగితే కూడా మేము భూమి అన్నాం కదా. అయినా మీరు వాళ్ళ ఆ భూమి మాది అని అన్నారు. ఆ భూమి సరే మీదని మేము ఒప్పుకుంటున్నాము. మీరు కోర్టులో గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఆ 400 ఎకరాల ల్యాండ్ను ఏం చేస్తున్నారు అనే దగ్గర ప్రశ్న వచ్చింది. మేము ఈ భూమిని అభివృద్ధికి ఉపయోగిస్తామంటే డిఎన్ గారు చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టినా? అభివృద్ధి అంటే ఫ్యాక్టరీస్ అయినా? ప్రకృతి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత అభివృద్ధి వస్తే ఇది దేనికోరం? నిన్న నేను చెప్పాను వాడికి హైదరాబాద్లో 1960లో 64లో నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు వీ హ్యాడ్ నో ఫ్యాన్. అంత చల్లగా ఉండేది. ఫ్యాన్లో లేకుండా మేము హాస్టల్లో ఉన్నాం. ఫ్యాన్ తర్వాత వచ్చింది. ఇవాళ ఏసీలు పెట్టుకున్నాం, మన కంఫర్టబుల్గా లేదు. ఎందుకు ఎంత మారింది ప్రకృతి? ఇంత మారిన అర్థం కాదా మనకు? ఇప్పటికైనా కొంత కాపాడుకోవాలని. We are not contesting that. It could be your land, but it is also a public land, and there is wildlife there is forest there is an ecosystem, a thriving ecosystem there. మీరు ఉత్తి మష్రూమ్ రాక్ ని సేవ్ చేసేసి మిగతా అంతా కట్ చేసేస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? ఇప్పుడు ఇట్ ఈస్ అ హెరిటేజ్ సైట్ ఫర్ అ రీజన్. ఇప్పుడు నేను లేక్స్ పక్కన అన్ని కట్టేస్తాను, కానీ లేక్స్ ఉంటాయి. అయితే లేక్స్ డ్రై అప్ అయిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ అది? So it is, the lakes are existing because of the ecosystem around it. The animals are existing because of the lakes and the ecosystem. The animals ekkado pettesi lakes pakkana kattesi oka rock ni preserve chestanu ante that doesn't make any sense. ప్రభుత్వము మేము ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్నాము, స్టూడెంట్స్కి జాబ్స్ ఇవ్వడం కోసం చేస్తున్నాము. అక్కడ ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా 400 ఎకరాలు క్లియర్ చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందో అలాంటి ఒక కొత్త ఐటీ డెవలప్మెంట్ ఏరియా అక్కడ పెడతాము అంటున్నప్పుడు, ఇప్పుడు మీకు లక్షలాది మంది ఐటీ సెక్టర్ వాళ్ళే ఇది మాకు వద్దు బాబు అంటున్నారు. అక్కడ హెచ్యూలో స్టూడెంట్స్ అందరూ ఏమో పూర్తిగా నిద్రాహారాలు మాని అక్కడ యాజిటేషన్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఏ కార్యక్రమం చేపట్టినా కొద్ది రోజుల వరకే ఉన్నట్టుంది. ప్రజల కోసం నగరంలో ఉన్న సమస్యలు తీర్చేందుకు నూతన పద్ధతిలో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కొన్ని రోజులు అవగానే అవి మూలన పడతాయి. అందులో భాగంగానే వాల్ ఆఫ్ కైండ్నెస్, రూమ్ ఆఫ్ కైండ్నెస్ కొన్ని రోజుల పాటు నడిచి ఇప్పుడు అటకెక్కాయి. పాత బట్టలు రీసైక్లింగ్ చేయడం ఇబ్బందిగా ఉన్నందున అవి డంప్ యార్డుకు చేరకుండా చేయాలనే ఈ కాన్సెప్ట్ మూలన పడింది. దీంతో ఆ పాత బట్టల చెత్త సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో పాత బట్టలు టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయి. దాదాపు ప్లాస్టిక్ కవర్లతో సమానంగా ఇవి వీధిలోకి వస్తున్నాయి. అక్కడి నుంచి రోజు దాదాపుగా 720 టన్నుల వ్యర్థాలుగా మారి డంపింగ్ యార్డుకు చేరుతున్నాయి. వీటితో పర్యావరణానికి, చెత్త నిర్వహణకు ఆటంకం ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత బట్టలు ఒక చోటుకు చేర్చి అవసరమైనవి తీసుకెళ్లే వాల్ ఆఫ్ కైండ్నెస్ కార్యక్రమం ఆగిపోవడంతో వ్యర్థాలన్నీ డంపింగ్ యార్డుల్లో పేరుకుపోతున్నాయి. చెత్త కుప్పల్లో పడుతున్న పాత బట్టల్లో 30% తిరిగి ఉపయోగించుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. 2017-2018లో వాల్ ఆఫ్ కైండ్నెస్, రూమ్ ఆఫ్ కైండ్నెస్ లు నగరంలో 200 చోట్ల ప్రారంభించారు. వినియోగించని బట్టలు, వస్తువులు అక్కడ పెట్టి వెళ్తే అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్లి ఉపయోగించుకునే కాన్సెప్ట్ తీసుకొచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. కొద్ది రోజుల పాటు బాగానే నడిచినా ఆ తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆగిపోయింది.
ప్రస్తుతం కొన్ని చోట్ల కైండ్నెస్ స్టోర్స్ ఉన్నా వాటి నిర్వహణ సరిగ్గా లేదంటున్నారు సిటీ జనం. ఆయా స్టోర్లు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఓపెన్ చేసి ఉండాలి. కానీ ఆ స్టోర్ ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని తెలిపారు స్థానికులు. తాము తీసుకొచ్చిన బట్టలు, ఇతర వస్తువులు రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నామంటున్నారు ప్రజలు. అది వారంలో 3 రోజులు ఓపెన్ ఉంటుంది, 3 రోజులు క్లోజ్ ఉంటుంది. అది సరిగ్గా రాదు. ఎవరు చాలా మంది బట్టలు తీసుకొస్తారు, ఇక్కడ పెడతారు బ్యాగులు. వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతాడు. అది సరిగ్గా పని చేస్తలేదు. వాళ్ళు 2-3 ఆమె వస్తుంది, 2 రోజు కూర్చుంటారు, 4 రోజులు బంద్ చేస్తాడు. ఇది అదే సరిగ్గా ఓపెన్ చేస్తలేదు. ఇది చాలా మంది వస్తుంది బట్టలు తీసుకొచ్చి, వేస్ట్ అవుతుంది బట్టలు మొత్తం. వస్తాడు, అది ఓపెన్ ఉంటే ఎవరు వస్తాడు, ఎవరికి అవసరం ఉంటే తీసుకుంటారు. బంద్ ఉంటే ఎవరు వస్తాడు మీరు చెప్పండి. మన్ కీ బాత్ లో పాత బట్టల వ్యర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. వస్త్ర వ్యర్థాలు పోగవుతున్న దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉందన్నారు. ఈ పాత బట్టలను రీసైక్లింగ్ చేసే సంస్థలకు ఇవ్వాలంటున్నారు అధికారులు. సిటీలో బట్టలు రీసైక్లింగ్ చేసే సంస్థ ఒక్కటే ఉందని, దాని సామర్థ్యం పెంచాలంటున్నారు ప్రజలు. బట్టలు ఇది గరీబులకు ఇస్తారు, తీసుకోపోతారు. అది మార్నింగ్ 1 అవర్ ఓపెన్ పెడుతున్నారు, మళ్ళీ బంద్ చేసేస్తున్నారు. తీసుకోవాలా ఇవ్వాలంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుందండి. ఇది 12 అవర్స్ ఓపెన్ ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం. ఇది అంతా క్లోజ్ ఉన్న వల్ల పట్రీ వెనకాల వేసేస్తున్నారు. ఎవరు గరీబులకు దొరుకుతుంది, ఎవరికి దొరకదు. అది ఓపెన్ చేస్తే బాగుంటుందండి అని. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు 8,000 టన్నుల చెత్త ఉత్పత్తి అయితే అందులో 700 టన్నులకు పైగా చెత్త, పాత బట్టలు, ప్లాస్టిక్ ఉంటున్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. పంజాగుట్ట, అమీర్పేటతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మెట్రో రైలు నిలిచిపోయాయి. అసెంబ్లీ స్టేషన్ దగ్గర 15 నిమిషాలకు పైగా మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు విచారణ ముగిసింది. 3 రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన విచారణలో అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన్ను మరోమారు బుధవారం విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో హాజరయ్యారు. డాక్యుమెంట్లు, ఫోన్లు జప్తు చేశారు అధికారులు. 8వ తేదీన మళ్లీ విచారణకు రావాల్సిందిగా శ్రవణ్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు A6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపై నిఘా పెట్టారు, ఎవరు ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి టీంతో పనిచేశారనే విషయాలపై దర్యాప్తు చేసింది సిట్ బృందం. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులతో ఫోన్ ట్యాపింగ్ పై పనిచేసినట్లు శ్రవణ్ రావుపై అభియోగాలు ఉన్నాయి. ఏడాది కిందటే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా అధినేత శ్రవణ్ రావు విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదనే వాదనలు ఉన్నాయి. కేసు విచారణకు సహకరించకపోతే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర రక్షణ తొలగించమని పోలీసులు కోరే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను పోలీస్ అధికారి ప్రణీత్ రావుకు ఇచ్చానని అంగీకరించిన శ్రవణ్ రావు ఆ పెద్దలు ఎవరంటే మాత్రం మౌనం వహించారని సమాచారం. గత ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవగా ఆ వెంటనే శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. దీంతో ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే ఎందుకు విదేశాలకు పారిపోయారని సిట్ ప్రశ్నించగా శ్రవణ్ రావు సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన తరపు న్యాయవాదులు ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రవణ్ రావు దేశానికి తిరిగి వచ్చి విచారణకు సహకరించాలనుకుంటే అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన విదేశాల నుంచి వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్పై హైకోర్టులో తీర్పు పెండింగ్ ఉంది. ఒకవేళ బెయిల్ పిటిషన్ హైకోర్టులో డిస్మిస్ అయితే శ్రవణ్ రావు తరహాలోనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభాకర్ రావు భావిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత స్వదేశానికి తిరిగి రావాలా లేదా అనే విషయంలో ప్రభాకర్ రావు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈలోపై ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీస్తో విదేశాల నుంచి డిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆ సంభాషణలను ప్రత్యేక కంట్రోల్ రూముల ద్వారా నాటి ఎస్ఐబీ టీం విన్నట్లు ఛార్జిషీట్లో తెలిపారు పోలీసులు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్ సంభాషణలు వింటూ వారికి ఆర్థిక సహాయం అందకుండా పనిచేశారని విచారణలో తేలింది. నిందితులు జరిగిన విషయాలు చెప్పకుంటే సాంకేతిక ఆధారాలతో కేసును ముందుకు తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలనంగా మారాయి. పంజాగుట్ట, మియాపూర్లలో నమోదైన కేసులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్కు బదిలీ చేసింది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రమోషన్లను ఫాలో అవుతున్న వారు అన్ఫాలో చేస్తున్నారు. ఓవైపు పబ్లిక్ అన్ఫాలో అవ్వడం, మరోవైపు ప్రమోట్ చేస్తున్న వారిపై వరుస కేసులు నమోదు కావడం హాట్ టాపిక్గా మారింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. యాప్స్ నిర్వాహకులతో పాటు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై నిఘా పటిష్టం చేశారు అధికారులు. యాప్స్ నిర్వాహకులతో ఏ విధంగా డీల్ కుదుర్చుకోవడం, ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టారు. ఇక వరుసగా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవడంతో ఇప్పటి వరకు ఫాలో అవుతున్న వారు అన్ఫాలో చేస్తున్నారు. బెట్టింగ్ భూతాన్ని శాశ్వతంగా నిర్మూలించడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడిన వారు ఒక యాప్ లో అన్ఫాలో అయిన వారు మరో యాప్ లో చేరే అవకాశాలుంటాయని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కూడా ఇమేజ్ ఉన్న సెలబ్రిటీలను గుర్తించి వారికి ఉన్న క్రేజ్ ని బట్టి వారికి రేట్ ఫిక్స్ చేస్తారన్నారు. ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లతో కాంటాక్ట్ అయి ప్రమోషన్ చేయిస్తున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అది ఈ 4 రోజులే గుర్తుంటుంది. మళ్ళీ ఒక వారం తర్వాత అందరూ మర్చిపోతారు. మళ్ళీ యథావిధిగా ఏదో ఒక వీడియో ట్రేడింగ్లో తీసుకొస్తారు, లేదంటే కళ్ళు లేని ఇద్దరిని ఆ రోడ్డు దాటిస్తారు, లేదంటే కనుక ఒక 10,000 20,000 తీసుకుని రోడ్డు మీద ఫ్రీగా పంచారనుకోండి, మళ్ళీ జనానికి అయ్యో పాపం మా నాయకుడు, మా హీరో అనుకొని మళ్ళీ ఫాలో అవటం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల వచ్చేది పోయేదే ఉండదు. వీళ్ళు ఇప్పుడు ఏదో ఫార్మాలిటీకి అన్ఫాలో చేసినా మళ్ళీ ఇంకో ఫామ్లో ఇంకో కొత్తవాడు వస్తాడు, వాడిని ఫాలో అవుతారు. ఈ తరహా యాప్స్ ప్రమోట్ చేసే వారికి కోట్ల రూపాయల్లో డీల్ సెట్ చేస్తున్నారు యాప్స్ నిర్వాహకులు. అన్ని రంగాల్లోని ఫేమస్ అయిన వ్యక్తులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయిస్తున్నారు. ఇప్పుడు అధికారుల్లో నిఘా పెరగడంతో నిర్వాహకులు యాప్స్ ను క్లోజ్ చేసి అదే పేరులో డిజిట్ మార్చి మళ్లీ ప్లే స్టోర్ లో పెడుతున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఈ ఒక లింక్స్ ని సెంట్రల్ అథారిటీస్ పంపించి వాళ్ళు బ్లాక్ చేసే లోపలనే బ్లింక్ ఆఫ్ అయినాయి, మళ్ళీ కొత్త లింకులతో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, సబ్ డొమైన్స్తో యూజ్ చేసి వస్తూనే ఉంటారు. సో అది ఎరాడికేషన్ కష్టం అండి. అది నేను చెప్తున్నాను కదా, చాలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో కంటిన్యూ మానిటరింగ్ ఉండాలి డిపార్ట్మెంటు. ఒక లింక్ ఇట్లా బ్లింక్ ఆఫ్ అయినాయి వచ్చింది, బ్లాక్ చేశారు, మళ్ళీ ఇంకోటి పాపప్ అయ్యింది. సో అంతేకాకుండా అంతర్జాతీయ సహకారం, ఆ యొక్క దేశాలు ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ కంపెనీస్ రిజిస్టర్ అయినాయో ఆ యొక్క దేశాల నుంచి వీళ్ళు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి ఆ ఎరాడికేషన్ అంటే మనకున్న కన్సర్న్స్ అనే ఆ కంట్రీస్ దగ్గర నుంచి మనం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. రానున్న రోజుల్లో కొత్త దారుల్లో యాప్స్ నిర్వాహకులు రెచ్చిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో టౌన్ ప్లానింగ్ నిర్మాణాల ద్వారా జీహెచ్ఎంసీకి 1,138 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. మొత్తం 13,421 కమర్షియల్, రెసిడెన్షియల్స్ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. 102 హైరైజ్డ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చామన్నారు. హైరైజ్ బిల్డింగ్లలో కొండాపూర్లో నిర్మించే 49 అంతస్తుల నిర్మాణమే పెద్దదని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. బీసీలను బీజేపీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు. బీసీ నాయకత్వం పెంపొందించడం ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు మెట్టు సాయి కుమార్. తెలంగాణలో బీసీల నాయకత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల నాయకత్వాన్ని పెంపొందే విధంగా 42% పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జంతర్ మంతర్ వద్ద కని విని ఎరగని రీతిలో బీసీ పోరుగా నిర్వహించాం. ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా, ఎన్నిసార్లు కాలు మొక్కినా, బొక్కాలు మొక్కినా ఎప్పుడు బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదు గత ప్రభుత్వాలు. కేవలం బీసీలను ఓటర్లుగా పరిగణించి ఓటు దండుకున్న తర్వాత
పెట్టిన మాట ఉన్నటువంటి ప్రభుత్వాలకు బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా మీరు చూడొచ్చు. బీసీ నాయకత్వం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి బీసీల గొంతుకని వారి యొక్క హక్కులను కాపాడుకునే విధంగా 42% రాజకీయ హక్కుగా రాజ్యాంగ హక్కు పొందే విధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహేష్ కుమార్ గారి సారథ్యంలో ఎలాంటి అయినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మంచి తరుణం. 75 సంవత్సరాలుగా బీసీల నాయకత్వాన్ని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి విధంగా అణచివేయడం తెలుసు మీకు. కానీ నేడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీల పుట్టిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు రేపు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటున్నారు. ఎందుకంటే బీసీ అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని గత ప్రభుత్వాలు 28% పెట్టిన బీసీ రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 15 నెలల లోపే రాజ్యాంగబద్ధమైన హక్కు ద్వారా పంపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తపనకు, వారి యజ్ఞానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, బీసీ కుటుంబ బలహీన వర్గాల నాయకులందరూ చేదోడు వాదోడుగా మద్దతుగా ఉండబోతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా జిబ్లీ ఫోటోలతో ట్రెండీగా కనిపిస్తోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇలా అందరూ కార్టూన్ తరహా ఫోటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫోటోలు అప్లోడ్ చేస్తుండటంతో నెట్టింట ఈ నయా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇలా అప్లోడ్ చేసిన ఫోటోలు ఎంతవరకు సేఫ్? సైబర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్లను ఆకర్షించేందుకు కంపెనీలు సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీలో జిబ్లీ స్టైల్ ఇమేజ్ స్టూడియోను తీసుకొచ్చింది. ఇందులో తమకు కావాల్సిన ఫోటోలను కార్టూన్ రూపంలోకి ఈజీగా మార్చుకోవచ్చు. మనకు నచ్చిన స్టైల్లో కస్టమైజ్డ్ డిజైన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సినిమా స్టార్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్లు, స్పోర్ట్స్ స్టార్లు తమ ఫోటోలను జిబ్లీ స్టైల్ ఇమేజ్లుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అభిమానులు కూడా జిబ్లీని ఫాలో అవుతున్నారు. తమ ఫోటోలను చాట్ జీపీటీలో జిబ్లీ స్టైల్లో మార్చుకుని ఫ్రెండ్స్తో పంచుకుంటున్నారు. పోటాపోటీగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు జనాలు. ఈ జిబ్లీ పిక్స్ అనేవి అంటే యూత్ వాళ్ళు చాలా ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్నాయి కదా, చాలా అట్రాక్ట్ అవుతున్నారు. చాలా బాగున్నాయి చూడడానికి, అంటే చూడగానే అట్రాక్ట్ అవుతాం మేము. సో అట్లాంటివి మాకు చాలా ఇష్టం. ఈజీ అవుతున్నాయి కదా ఎడిటింగ్ కూడా, సో దానికి మాకు ఇష్టం. మాకు ఎంజాయ్ ట్రెండ్ అది ఇష్టం కదా. నేను నార్మల్గా ఇన్స్టా యూజ్ చేసే టైంలో ఒకసారి అందరూ స్టోరీస్ ఇదే గిబ్లీ ఆర్ట్, గిబ్లీ ట్రెండ్ అని పెట్టుకోవడం వల్ల అసలు ఏంటిది అని అనుకున్నాను. నేనేమనుకున్నా అంటే ఎడిటింగ్ యాప్ లేదా సపరేట్గా ఇలా అనుకున్నాను. అండ్ ఐ కేమ్ టు నో దట్ ఒక ఫోటోగ్రాఫర్ ఉండేది నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి నేను మెసేజ్ చేశాను. వాళ్ళు స్టోరీ పెడితే ఎలా వచ్చింది బ్రదర్ మీకు అని అడిగినప్పుడు చాట్ జీపీటీలో యూ హ్యావ్ టు సర్చ్ లైక్ దిస్ అంటే చేంజెస్ ఇంటూ గిబ్లీ ఆర్ట్ అని. సో ఐ ట్రైడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫొటోస్ అండ్ మై ఫ్రెండ్స్ ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. అయితే జిబ్లీ స్టైల్ ఇమేజ్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీతో మంచి ఎంత ఉందో చెడు ప్రభావం కూడా అంతే ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగతమైన ఫోటోలను ఏఐ వ్యవస్థలోకి అప్లోడ్ చేస్తే అవి ఫేషియల్ డేటాను సేకరించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. సో దీంట్లో గిబ్లీలో మనం తెలియకుండా చాలామంది వాళ్ళ పర్సనల్ ఫొటోస్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ రకరకాల ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు. మనకి దాంట్లో వస్తున్న ఒక ఏదైతే ఈ జపనీస్ హ్యాండ్ రిటన్ వర్క్ ఏదైతే వస్తుందో అది చూడడానికి బాగానే ఉంటుంది. కానీ బట్ ఫైనల్గా ఏమవుతుందంటే మన పర్సనల్ ఫొటోస్ ఇవ్వడం వల్ల ఆ పర్సనల్ ఫొటోస్ వాళ్ళు చాట్ జీపీటీలో స్టోర్ చేయాలి. ఆ ఫొటోస్ ఇచ్చిన తర్వాత ఆ ఫొటోస్ని ఎవరు ఎలా యాక్సెస్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. మనం రకరకాల ఫొటోస్ ఇచ్చేస్తున్నాం. సో దీని ఇంపాక్ట్ అంటే ఏముంటుందంటే రేపు హ్యాకర్స్ కానీ లేకపోతే ఎవరైనా తను తీసుకొని ఇంకో విధంగా దాన్ని మార్ఫింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకో దానిగా వస్తున్నప్పుడు మనకి చాలా ప్రైవసీ ఇష్యూస్ వస్తాయండి, చాలా ఇష్యూస్ వస్తాయి. వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేసే సమయంలో పరిశీలించాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. యూజర్లు ఇచ్చే రివ్యూలను కూడా చదవాలని సూచిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం, పర్సనల్ ఫోటోలను, చిన్నపిల్లలు, అమ్మాయిల ఫోటోలను అప్లోడ్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. అసలు ఫస్ట్ పర్సనల్ ఫొటోస్ అప్లోడ్ చేయడం అనేది మంచిది కాదు.
దానికి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఓపెన్ సోర్స్లు కాకుండా మనకు ఏవైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని యూజ్ చేసి వాళ్ళు కంట్రోల్గా మనకి ఎన్విరాన్మెంట్ ఇస్తే దాంట్లో ఏదైనా చేస్తే బెటర్. బిఫోర్ ఏదైనా అప్లోడ్ చేసినా పాలసీలు చదవండి, ప్రైవసీ పాలసీ ఒకసారి చదవండి. ఎంతవరకు నాకు సేఫ్, రియల్గా మనకి అవసరం ఉంటే చేయండి, అవసరం లేనప్పుడు వారి జోలికి వెళ్ళకండి. సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు పొంది కొలువులు సాధించిన తమ ఉద్యోగుల పిల్లలను ఆర్టీసీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో నారాయణపేట డిపో కండక్టర్ ఎరుకలి శ్రీనివాస్ కూతురు వీణ 118వ ర్యాంకు సాధించింది. TI2గా పనిచేస్తున్న వాహిద్ కూతురు ఫాహిమినా ఫైజ్ 126వ ర్యాంకు, వనపర్తి డిపోలో పనిచేస్తున్న TI2 బాలరెడ్డి కండక్టర్ పుష్పలతల కుమారుడు రాఘవేందర్ రెడ్డి 143వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్ బస్ భవన్లో గ్రూప్ 1లో మెరిసిన వీణా, ఫాహిమినా ఫైజ్, రాఘవేందర్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లైసెన్స్డ్ తుపాకులున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సిపి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23న ఎన్నికలు జరిగి 25న ఫలితాలు వెలువడతాయని తెలిపారు. 29వ తేదీ తర్వాత ఎవరి తుపాకులు వారికి అందజేస్తామని సిపి తెలిపారు. తుపాకులు డిపాజిట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి ఆనంద్.